సో, మన ప్రీవియస్ వీడియోలో సీఎస్ఎస్ టెక్స్ట్ అండ్ ఫాంట్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో, ఈ వీడియోకొచ్చేసరికి హెచ్టీఎంఎల్ టేబుల్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. హెచ్టీఎంఎల్‌లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలా? సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇమేజ్‌లో మనకొక టేబుల్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఈ టేబుల్‌ని మనం హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఓకే. సో, క్రియేట్ చేసే ముందు మనకి కొన్ని ట్యాగ్స్ అనేవి తెలియాల. సో, టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి? ఏ ట్యాగ్స్ యూజ్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం. సో, ఫస్ట్ బేసిక్‌గా టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి మనం టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, అందులో మనకి ఈ 3 ట్యాగ్స్ అనేవుంటాయి. సో, ఏంటి ఈ 3 ట్యాగ్స్ యొక్క ఫంక్షనాలిటీస్ అంటే, సో, ఫస్ట్ ఇక్కడ టీఆర్ ట్యాగ్ అంటే, సో, రోని డిఫైన్ చేస్తది ఈ ట్యాగ్. సో, ఈ ట్యాగ్ మనం రాసి, ఈ ట్యాగ్‌లో మనం రో యొక్క కంటెంట్ ఇఫ్ ఆ కంటెంట్‌లో మనం హెడ్డింగ్స్ పెట్టాలనుకుంటే టీహెచ్ అని, ఆర్ ఎల్స్ ఏమన్నా మ్యాటర్ రాయాలనుకుంటే టీడీ అని ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ యొక్క ట్యాగ్స్ దేనికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే నెక్స్ట్ మనం కోడ్ రాసే టైంలో మనకి హెల్ప్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇమేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో, ఫస్ట్ ఈ యొక్క రెక్టాంగిల్ షేప్ టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనం టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఆ టేబుల్ ట్యాగ్‌లో ఇప్పుడు ఈ టేబుల్ అనేది మనకి రోస్ అండ్ కాలమ్స్. రోస్ అంటే లైక్ హారిజాంటల్‌గా ఉండేది రోస్ అండ్ వెర్టికల్‌గా ఉండేది కాలమ్స్. ఓకే. సో, ఈ రోస్, కాలమ్స్ ఒకటి మనకి డిఫైన్ అవ్వాలి అంటే టీఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. సో, టీఆర్ అనేది యూజ్ చేశాక ఈ యొక్క టేబుల్‌లో మనకి హారిజాంటల్ లైన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రో తీసుకుంటే నేమ్, ఏజ్, కంట్రీ అనేది ఉంది కదా! సో, ఇది హెడ్డింగ్. బోల్డ్‌లో ఉంది కాబట్టి సో, ఇది హెడ్డింగ్. సో, ఈ హెడ్డింగ్ అనేది మనకి రావాలి అంటే టీహెచ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీని కింద సెకండ్ రో గమనిస్తే మీరు కృష్ణ 21 ఇండియా అని ఉంది కదా! సో, ఈ రో అనేది మనకి మ్యాటర్. లైక్ డేటా అన్నమాట. సో, పై రో అనేది మనకి హెడ్డింగ్ అండ్ కింద రో అనేది మనకి డేటా. సో, ఈ డేటాకి మనం టీడీ ట్యాగ్ అండ్ పైన ఉన్న హెడ్డింగ్స్‌కి మనం టీహెచ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ట్యాగ్స్ అనేవి ఎందుకనేది అర్థమైంది కదా! సో, ఇప్పుడు కోడ్ చేద్దాం. సో, నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ index.html, index.css అనే ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. సో, మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఈ యొక్క అవుట్‌ఫిట్ ఫాంట్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూసాం కాబట్టి నేను డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫాంట్ అలా ఉంచేసాను సీఎస్ఎస్ ఫైల్‌లో. సో, ఇప్పుడు డైరెక్ట్ సో, ఆ టేబుల్‌ని జస్ట్ మనం రీక్రియేట్ చేస్తున్నాం కదా! హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యూజ్ చేసి. సో, ఫస్ట్ వచ్చేసి టేబుల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో, ఫస్ట్ దీన్ని లైవ్ సర్వర్‌తో రన్ చేద్దాం. యాహ్! సో, ఎంప్టీగా అనిపిస్తుంది కదా! సో, టేబుల్ అనేది ఓపెన్ చేశాక సో, ఇక్కడ టీఆర్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశా. ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ వచ్చింది కదా! ఆ టీఆర్ ట్యాగ్‌లో మనకి ఫస్ట్ రో అనేది హెడ్డింగ్ ఉండాలి. సో, హెడ్డింగ్ ఉండాలి కాబట్టి టీహెచ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశా. ఇన్ బిట్వీన్ నేమ్, ఏజ్, కంట్రీ. సో, ఈ 3 అనేది మనకి హెడ్డింగ్స్ కావాలి ఆ రోలో. సో, నేమ్ సేమ్. మళ్ళీ టీహెచ్ ట్యాగ్, ఏజ్ సేమ్. మళ్ళీ టీహెచ్ ట్యాగ్, కంట్రీ. ఓకే. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి నేమ్, ఏజ్, కంట్రీ అనేది కనిపిస్తుంది కదా! ప్రెజెంట్ మనకి టేబుల్ అనేది బోర్డర్ ఉంటేనే గాని మనకి టేబుల్ ఫార్మ్ అయినట్టు కనిపించదు కాబట్టి, ఇక్కడ ఇన్‌బిల్ట్‌గా లైక్ ఇక్కడ బోర్డర్ అనే అట్రిబ్యూట్ వాడాలి. సో, ప్రెజెంట్ 1 అనేది ఇచ్చాం. ఓకే. సో, మనకి ఈచ్, ఈచ్ హెడ్డింగ్‌కి ఇండివిడ్యువల్ బోర్డర్ ఉంది. అండ్ ఈ 3 కలిపి ఓవరాల్ బోర్డర్ అనేది ఉంది. ఓకే. సో, ప్రెజెంట్ మీకు డిఫరెన్స్ తెలియడానికి బోర్డర్ అనేది అలా ఇచ్చాం ఇన్‌బిల్ట్‌గా ఆ అట్రిబ్యూట్ యూజ్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ సో, హెడ్డింగ్ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయింది కదా! సో, సెకండ్ లైన్ ఏంటి అంటే మనకి డేటా. ఈ 2 నేమ్స్ అండ్ ఏజ్, కంట్రీ అనేది మనకి రావాలి. సో, దానికి మళ్ళీ అగైన్ టీఆర్ ట్యాగ్ అనేది టీఆర్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ మనకి డేటా కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ టీహెచ్, టీడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తాం. సో, నేమ్ ఇస్తున్నాం. అగైన్ టీడీ ట్యాగ్ 21 అగైన్ టీడీ ట్యాగ్ ఇండియా. ఓకే. సి నేమ్, ఏజ్, ఇండియా, కంట్రీ కూడా వచ్చింది. ఇప్పుడు సేమ్. మళ్ళీ టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం. టీడీ, గణేష్ అని నేమ్ ఇచ్చాం. అగైన్ టీడీ, 20 ఏజ్, అగైన్ టీడీ, కంట్రీ యూఎస్ఏ. ఓకే.
సో, మనకి కంప్లీట్‌గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో, టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఏమేం టైప్స్ యూజ్ చేయాలనేది మనకి ఇప్పటి వరకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఓకే కదా! సో, ఫస్ట్ రోకి మనం టీహెచ్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో, కిందున్న డేటా ట్యాగ్స్‌కి టీడీ అనేది ఓవరాల్ టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ అనే ట్యాగ్ అండ్ ఇన్సైడ్ ద టీఆర్ అనేది. సో, రోస్‌ని స్పెసిఫై చేయడానికి. ఎందుకంటే మనకి టేబుల్ రోస్ అండ్ కాలమ్న్స్‌లో ఉంటుంది కాబట్టి. సో, ఇప్పుడు టేబుల్ అయితే క్రియేట్ అయింది. బట్ దీనికి సీఎస్ఎస్ అనేది ఇంకా మనం అప్లై చేయలేదు. అంటే దీన్ని కొంచెం ఇంకా స్టైల్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. సో, అది ఎలా అంటే, సో, ఇప్పుడు సీఎస్ఎస్ ఫైల్ దగ్గరికొచ్చాం. సీఎస్ఎస్ ఫైల్‌ని ఓపెన్ చేశాను. సో, ఇప్పుడు ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేది తీసుకుందాం. ఓకే. డైరెక్ట్ టేబుల్ ట్యాగ్ సీఎస్ఎస్ అనేది అప్లై చేద్దాం. సో, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే బోర్డర్ కొలాప్స్. సో, కొలాప్స్. సో, ఈ బోర్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ మనకి ఏం చేస్తదంటే, లైక్ ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ చేస్తున్నాం. సో, లోపలున్న కంటెంట్‌కి కూడా ఇండివిడ్యువల్ బోర్డర్ అనేది ఉంది. ఓకే. సో, దీనికి దీనివల్ల మనకి డేటా అనేది సరిగ్గా రిప్రజెంట్ అవ్వట్లేదు. లైక్ మనకి అంత బాగా కనిపించట్లేదు. సో, దానికోసం అని చెప్పి మనం ఎప్పుడైతే బోర్డర్ కొలాప్స్ అని పెట్టామో, లైక్ ఆ యొక్క లోపలున్న బోర్డర్స్ అనేది బయటున్న బోర్డర్స్‌కి అడ్జసెంట్ అయ్యి లైక్ అవి మిక్సప్ అయ్యి మనకి సింగిల్ లైన్ బోర్డర్‌గా టేబుల్ అనేది ఫార్మ్ అవుద్ది. ఓకే. సో, ఇప్పుడు టేబుల్ యొక్క సైజ్ పెంచుతున్నాం. విత్ సమ్ 60% ఇస్తున్నాం. ఓకే. సి టేబుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆల్సో మార్జిన్ ఇస్తున్నాం. 20 పిక్సెల్ అండ్ రిమైనింగ్ ఆటో. టేబుల్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం సెంటర్‌కి అడ్జస్ట్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైక్ ఒకే ప్రాపర్టీలో మనం ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూ కూడా ఇచ్చాం. సో, ఈ కాన్సెప్ట్ అనేది మనకి నెక్స్ట్ వీడియోలో లైక్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అవి ఎలా వర్క్ అవుతాయనేది. ప్రెజెంట్ అయితే మనం మార్జిన్ ప్రాపర్టీ ఇలా ఇచ్చాం. సో, నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ అనేది కంప్లీట్ అయ్యాక రోస్‌కి, డేటాకి సీఎస్ఎస్ అప్లై చేద్దాం. సో, ఇక్కడ ఒకేసారి 2 ట్యాగ్స్‌కి సీఎస్ఎస్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ సమ్ కలర్ ఇస్తున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్ అనేది బోర్డర్ యొక్క కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ సేమ్ 2 వాల్యూస్ ఇస్తున్నాం. 8 పిక్సెల్, 12 పిక్సెల్. రోలో ఉన్న గ్యాప్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్యాడింగ్ ప్రాపర్టీ వల్ల. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తున్నాం. సో, టెక్స్ట్ అనేది సెంటర్‌కి అలైన్ అయింది. సో, అట్ ద లాస్ట్ అగైన్ మళ్ళీ టీహెచ్‌కి హెడ్డింగ్ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ కలర్ ఇచ్చి లైక్ ఆ హెడ్డింగ్ యొక్క రోకి మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సంథింగ్. సో, యాహ్! సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే టేబుల్‌ని మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి రీక్రియేట్ చేసాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాం. ఏమేం టైప్స్ యూజ్ చేసి క్రియేట్ చేయాలా అండ్ ఆల్సో ఆ టేబుల్‌కి సీఎస్ఎస్ ఎలా అప్లై చేయాలని కూడా చూసాం. సో, ఫర్దర్‌గా వేరే టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం.